95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మోడీ పాలన కంటే మన్మోహన్ పాలనే బాగుందన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. భూత వైద్యం పేరుతో అమాయకులను ముగ్గురులోకి దింపి 7 పెళ్లిళ్లు చేసుకున్న దొంగ బాబా 8వ పెళ్లికి సిద్ధమయ్యాడు. దయ్యం పట్టిందని యువతులను లొంగ తీసుకోవడంలో దిట్ట అయిన బాబా బండారం ఎట్టకేలకు పోలీసులు బయటపెట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ఆందోళనకారులను బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దొంగతనం తనపై మోపారనే ఆరోపణలతో విశాఖ లక్ష్మీపురం పోర్టు కాలనీకి చెందిన బాలుడు మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నం చేశాడు. రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘ సభ్యులు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం అందజేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు యాదాద్రికి పోటెత్తారు. స్వామివారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో లక్ష్మీ పుష్కరిణి, ప్రసాద క్యూ కాంప్లెక్స్ లు, ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వీటా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్లోని మెడికల్ స్టోర్ ను ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ లో అధిక సంఖ్యలో కక్షిదారులు పాల్గొని తమ కేసులను పరిష్కరించుకున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా గృహ సారథులు, కన్వీనర్లు పనిచేయాలని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సూచించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పిఠాపురం పట్టణానికి నూతనంగా నియమించబడ్డ సచివాలయాల గృహాల సారథులు, కన్వీనర్ల శిక్షణ తరగతులు ఎమ్మెల్యే దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. భారతీయ జనతా పార్టీకి, భారతదేశానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ చేసిన సేవలు చిరస్మరణీయమని కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు కొనియాడారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చ చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ నిర్వధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7 రోజుల పాటు సాగాయి. ప్రధాని మోడీని తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారా అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ చేసిన కవిత వెళ్లి చెన్నై స్పీచ్లు ఇస్తోందని మండిపడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టును యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు కేటాయించారని ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి అన్నారు. ఆయన కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. తిరుపతి జిల్లా బొడెంబావి నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు కాల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రాయన్ గుట్ట ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాయన్ గుట్ట నుండి సంతోష్ నగర్ వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి పడిపోవడంతో సంఘటన స్థలంలోనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా ఎస్ఐ హసీనా ఆధ్వర్యంలో మిషన్ చబుత్ర కార్యక్రమం నిర్వహించారు. రాత్రి సమయంలో రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో జాతీయ స్థాయి కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ బాల్కా సుమన్, కరాటే మాస్టర్ రంగు శ్రీనివాస్ మందమరి సిఐఎస్ఎఫ్ బ్యారక్ లో జాతీయ స్థాయి కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సింగరేణి జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ హాజరయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సాయిదత్త పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు వ్యవస్థాపకులు రమాదేవి ఆధ్వర్యంలో మహాకరుణ యోగ శాఖాహార ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ పెద్దపులి పార్లమెంటరీ ఇన్ఛార్జి సంజయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంటరీ ఇన్ఛార్జి సంజయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సింగరేణి స్కూల్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలిక మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందని అర్ధరాత్రి బాలిక బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఆసుపత్రి ఫర్నిచర్, అద్దాలు, కారుని బాలిక బంధువులు ధ్వంసం చేశారు.